ఇక కళ్యాణదుర్గంలో మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించారు. లైవ్ చూద్దాం. విగ్రహ ఆవిష్కరణకి చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే కురుపులు పాలు ఏ విధంగా ఉంటాయో కురుపుల మనస్తత్వం కూడా అలాగే ఉంటుందని మనకందరికీ నిజమైన సత్యం. మేము పిలిచిన వెంటనే ఎన్నికల్లో హామీ ఇవ్వడం కానీ కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కంస విగ్రహం పెడతామంటే ఆ రోజు కురుపులందరూ అడగడం జరిగింది. అందులో భాగంగా అడిగితే వెంటనే ఖచ్చితంగా నిజంగా ఆయన కూడా ప్రేమ అభిమానాలు కురుపుల పైన ఎంతో ఉన్నాయి కాబట్టి అడిగిన వెంటనే తక్షణమే నేను కూడా ఈ కార్యక్రమానికి వస్తానని తెలియజేయడం జరిగింది. అలాగే చాలా విషయాల్లో కూడా కురుపులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి చెప్తే మన మనసులో పెట్టుకొని దాన్ని సాధించేంత వరకు కూడా సాధించిన తర్వాతే చెప్పుకునే గుణమున్న గొప్ప నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. శ్రీ భక్త కనకదాసు గారి ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ అమాత్యవర్యులు